బ్రేకింగ్ చూస్తున్న మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి భేటీ అయ్యారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలో నివాసంలో ఆయన్ను కలిశారు. ఇటీవల కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ఇప్పుడు ప్రాధాన్యత ఏర్పడింది. కమిషన్ నోటీసులు విచారణకు సంబంధించిన అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు కూడా తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి భేటీ అయ్యారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలో నివాసంలో ఆయన కలిశారు. ఇటీవల కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు సిద్దిపేట నుంచి మా ప్రతినిధి యాదగిరి మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. యాదగిరి, చెప్పండి, ప్రధానంగా కీలకంగా ఉండబోతుంది కేసీఆర్ హాజరవుతారా లేదన్నటువంటి దానికి సంబంధించి సో ఇక్కడ చర్చ ఏ అంశాలపై హరీష్ రావుకి అలాగే కేసీఆర్కు జరిగిందన్నటువంటి అప్డేట్స్ ఉన్నాయి? రాజశేఖర్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలోనే కాసేపటి క్రితం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం కావడం జరిగింది. గత గంట నుండి వీరిద్దరి మధ్యలో సమావేశం కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమావేశానికి సంబంధించి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆ యొక్క కాళేశ్వరం మొదలుకొని మేడిగడ్డ ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కావడం వల్ల ఈ యొక్క ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేశారు. కాబట్టి ఈ ప్రాజెక్టులో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కావచ్చు లేదా అధికారంలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వము దానిలో ఆ ప్రాజెక్టులో నిర్మాణంలో లోపం ఉన్నది, అలాగే అందులో ఆ కుంభకోణాలు కూడా జరిగినాయి, అవినీతి జరిగిందని చెప్పేసి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అనేకమైన ఆరోపణలు చేసి దానిపైన మేము అధికారంలోకి వస్తే విచారణ చేపడతామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పడం కూడా జరిగింది. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే 18 నెలలు గడుస్తున్నప్పటికైనా మొన్నటికి మొన్న ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కమిషన్ అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలాగే మాజీ మంత్రి హరీష్ రావుకు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక కమిషన్ ముందు ఈ ముగ్గురు హాజరు కావాలి ఖచ్చితంగా అని చెప్పేసి ముగ్గురికి 3 డేట్లు కూడా ఇవ్వడం జరిగింది. కమిషన్ ఖచ్చితంగా వీళ్ళు హాజరు కావాలి, హాజరై కమిషన్ ముందు వీళ్ళు ఏం చెప్తారు ఏంటి అని చెప్పేసి కూడా అందరూ ఎదురు చూసే పరిస్థితి కూడా ఉంటుంది. దానిలో భాగంగానే నేడు మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ కూడా ఈరోజు ఫామ్ హౌస్ లో సమావేశం కూడా కావడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ జూన్ 5న కేసీఆర్ విచారణకు పోయే ఆ పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రోజు మనం ఏం మాట్లాడాలి, అసలు ఏం జరిగింది, వాళ్ళ నోటీసులో ఏమని నోటీసులు ఇవ్వడం జరిగింది, ఈ నోటీసులను మనం ఏ రకంగా ఎదుర్కోవాలని చెప్పేసి వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరుగుతుందని మనకు అందుతున్న సమాచారం రాజశేఖరు.
ఇది ఇలా ఉంటే ఇంకో విధంగా చెప్పాలనుకుంటే మాత్రం ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత కూడా పార్టీలో కానీ పరిస్థితులు బాగలేవని చెప్పేసి కుటుంబాన్ని వ్యతిరేకించి ఆ తండ్రిని కాదని కూడా ఆమె ఒక లెటర్ రాయడం, ఆ లెటర్ కూడా బయటకు లీక్ కావడం జరిగింది. దాని ద్వారా కూడా కేసీఆర్ కూడా మొన్నటికి మొన్న తనకు సంబంధించిన దగ్గర మిత్రులతో కూడా కవిత దగ్గరికి రాయబారం కూడా పంపడం జరిగింది. ఏదైనా ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నా కానీ ఇట్లా బహిరంగంగా వెళ్ళొద్దు అని చెప్పేసి, ఏదైనా ఉంటే తండ్రితో మాట్లాడాలని చెప్పేసి కూడా వాళ్ళు ముందుకు కూడా కవిత దగ్గరికి దూతలు కూడా పోయినప్పటికైనా కవిత శాంతించలేదని చెప్పారు. ఈ రోజు కేసీఆర్ హరీష్ రావు ఈ యొక్క సమావేశం ఈ రెండు అంశాలపైన చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యాదగిరి.